సిటీలో శివారు ప్రాంతాలను పొగమంచు కమ్మేస్తోంది. ఉదయం రాత్రిపూట మంచు ప్రభావం అధికంగా ఉంటోంది. దీంతో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి కాపాడుకునేందుకు కూడా స్వెటర్స్, మఫ్లర్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఈ నెల 8 తర్వాత మళ్లీ కోల్డ్ వేవ్ వస్తుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో కాస్త చలి తీవ్రత తగ్గినా పొగమంచు మాత్రం తగ్గట్లేదు. ఉదయం 4 నుంచి 5 డిగ్రీల వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు పెరిగాయి. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమగాలులు రావడంతో దట్టమైన పొగమంచు కమ్మేస్తోందన్నారు వాతావరణ శాఖ అధికారులు. 2-3 రోజులు చలి ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. 4వ రోజు నుంచి ఉత్తర గాలులు ప్రారంభమై కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు అధికారులు. డిసెంబర్ 30న కోల్డ్ వేవ్ ముగిసిందని తెలిపారు ఐఎండీ అధికారులు. సాధారణ శీతాకాల పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపారు. జనవరి 6 వరకు నార్మల్ వెదర్ కండిషన్స్ ఉంటాయని చెప్పారు. అయితే పొగమంచు తీవ్రత ఉంటుందని, దీంతో గాలి నాణ్యత పడిపోయే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ నెల 8 తరువాత హైదరాబాద్లో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతాయని, కోల్డ్ వేవ్ తిరిగి మొదలయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. నార్సింగి, కోకాపేట, మణికొండ, గండిపేట, రాజేంద్రనగర్, కిస్మత్పూర్ వంటి ప్రాంతాల్లో పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా అటు జనాలు, ఇటు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం చలి, పొగమంచు కారణంగా జనాలు ఇండ్ల నుంచి బయటికి రావడం లేదు. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నగర్ శివారులో ఉదయం నుంచే పొగమంచు కమ్మేసింది. ఒకవైపు చలి, మరోవైపు పొగమంచు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్పై వెళ్లే వాహనాలకి పొగమంచు ఇబ్బందికరంగా మారింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలో ఉన్న వాహనాలు కూడా సరిగా కనిపించడం లేదు. పొగమంచు కారణంగా శంషాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రహదారిపై అనేక వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేశారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పొగమంచుతో ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లవలసిన పలు విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఫ్లైట్స్ తో పాటు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. ఇక సిటీ నుంచి తిరుపతికి వెళ్లవలసిన ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ శివారు మొత్తం పొగమంచు కప్పేసింది. ఎక్కడ చూసినా పొగమంచే కనిపిస్తోంది. అటు చలి, ఇటు మంచుతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్పేట్ ప్రాంతాల్లో ఎక్కువగా పొగమంచు ప్రభావం కనిపించింది. హైదరాబాద్ లో ఉదయం రాత్రిపూట పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. స్వెటర్స్, మఫ్లర్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు డాక్టర్లు.